జయాంధ్ర ఉద్యమంలో రాత్రి 1 గంట వరకు మీటింగ్ జరిగేవి. ఓపికగా ఉండేవాళ్ళు. నేను అందరికన్నా చిన్నవాడిని కాబట్టి నన్ను ఆఖరి ఆడిచ్చేవాళ్ళు, జోరుగా మాట్లాడతానని. ఆఖరి కృష్ణుడు అన్నట్టుగా రాయబారం నాటకంలో. కానీ అప్పుడున్న ఓపిక ఇవాళ జనానికి లేదు. ఇది వాస్తవం. అందుకే రాజకీయ నాయకులు అందరం కూడా గమనించాల్సిన అవసరం అంతా కూడా ఉంది. చెప్పదలుచుకున్న దాన్ని చక్కగా తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని జనానికి ఇచ్చే ప్రయత్నం మనం చేయాలి. మన మిత్రులు ఇందాక చెప్తూ ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన ప్రస్తావన చేశారు చౌదరి గారు. నేను మీ అందరికీ కూడా మనం చేయదలుచుకునేవాళ్ళం ఈ విజయవాడ వేదిక పైన. ఈ విభజన అనివార్యమని తెలిసిపోయింది. విభజన కానీ నా ఉద్దేశం ప్రకారం ఆ జయాంధ్ర మూమెంట్ వచ్చినప్పుడే 1973లోనే కానీ రాష్ట్రం 2గా విభజించబడి ఉంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉండేది. ఎవరి యొక్క సహాయం చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. చాలా ఆలస్యం జరిగింది రాజకీయ కారణాల వల్ల. 69లో తెలంగాణ ఉద్యమం చెన్నారెడ్డి గారి నాయకత్వాన అప్పుడున్న ముఖ్యమంత్రిని దించాలని, ఆ తర్వాత మళ్ళా నరసింహరావు గారిని దించాలని ఇంకొక ఉద్యమం. మేమందరం అప్పుడు విద్యార్థులు మాత్రమే, లోతుగా మాకు విషయాలు తెలిసే కాదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా నాకు ఒకసారి వెనక్కి చూస్తే అనిపిస్తూ ఉంది, అప్పుడే కానీ రాష్ట్ర విభజన అయి ఉంటే 2 రాష్ట్రాలు కూడా చాలా వరకు అభివృద్ధి చెంది ఉండేవి. ఆంధ్ర ప్రాంతం ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉండింది. అయితే రాష్ట్ర విభజన వాస్తవం అని తెలిసిపోయింది. పార్టీ బీజేపీ కూడా 1 ఓటు 2 రాష్ట్రాలని చెప్పని పిలిపించింది. అలాంటప్పుడు దాన్ని అడ్డుకోవాలని కొంతమంది అంటారు, వెంకయ్యనాయుడు గారు ఏదో రకంగా అడ్డుకట్ట వేస్తారని. మీ అందరికీ ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. సోనియా గాంధీ గారు నాకు ఆ పార్లమెంట్లో తారసపడి, వెంకయ్యజీ ఆర్ యూ సీరియస్ అబౌట్ తెలంగాణ అన్న. డెఫినెట్లీ అమ్మా అన్న. అయితే మా వాళ్ళు వస్తారు, దిగ్విజయ్ సింగ్ అలాగే మురళీ దేవరా వీళ్ళు వస్తారు, మీతో మాట్లాడతారని చెప్పింది. సరేనమ్మా అని చెప్పాను. వాళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చారు, చాలాసేపు మాట్లాడారు. విషయం అంది చెప్పండి అన్న. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, మీరు నిజంగా అందరూ అనుకుంటున్నారు బీజేపీ తెలంగాణ అనుకూలమైన వెంకయ్యనాయుడు ఏదో రకంగా అడ్డవేస్తాడు, అందుకని విభజన జరగదు అనుకుంటున్నారు అందరూ, మీరు పరిస్థితి చెప్పండి అన్న. నేను చెప్పాను, నేను పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే వ్యక్తిని. 2 రాష్ట్రాలు ఏర్పడాలనే దానికి నేను వ్యతిరేకం కాదు, కానీ ఆంధ్రప్రదేశ్కి తగిన న్యాయం జరగాలి అనేది నా అభిప్రాయం. దానికోసం నేను పోరాడుతాను. ఇందాక చౌదరి గారు చెప్పినట్టుగా ఆ రోజులో రాత్రి 2 గంటల వరకు ఈ వాద ప్రతివాదాలు. మీ విజయవాడ శాసనసభ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గారు పెప్పర్ స్ప్రే పార్లమెంట్లో ప్రయోగించిన విషయం కూడా మీకు తెలుసు. నేను రాజ్యసభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసిన మాట వాస్తవం. ఏంటంటే, మీరు శాస్త్రీయంగా విభజించండి, ఆంధ్రప్రదేశ్ కూడా తగిన మేలు చేయండి అని. అప్పుడు ప్రధానమంత్రి గారు నేను ప్రత్యేక హోదా ఇస్తానని జయరాం రమేష్ గారి ద్వారా నాకు చెప్పాడు. జయరాం రమేష్ నాతో సుమారు 3-4 రోజుల పాటు ప్రధానమంత్రి తరఫున సంప్రదింపులు జరుపుతున్నాడు. వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారయ్యా అంటే, దిగ్విజయ్ సింగ్ మురళీ దేవరా నాతో మాట్లాడుతూ, అది కాదు నాయుడు గారు, మీరు కానీ నిజంగా ఆంధ్ర రాష్ట్ర విభజనకు కట్టుబడకుండా తెలంగాణ విభజనకు కట్టుబడకపోతే మీ మీద సాకు చూపించి మేము కూడా వ్యతిరేకిద్దామని చెప్పి అనుకుంటున్నామని చెప్పారు. వాస్తవం నేను చెప్పాను, అదే లేదు బాబు, తప్పనిసరిగా మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తాం, అయితే ఆంధ్రప్రదేశ్కి తగిన న్యాయం జరగాలని చెప్పి నేను కోరుకుంటానండి. ఇది చరిత్ర.